వినిపించట్లేదమ్మా. వాయిస్ వినిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వారి టాక్ ద బుక్ అనే కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మా అభినందనలు. ఈనాటి పుస్తక సమీక్షని మన ముందుకు తీసుకొస్తున్నారు కథా రచయిత్రి వి ప్రతిమ గారు. ప్రతిమ గారు ఇప్పటికీ 80 కథలు రాశారు. అలాగే పక్షి, ఖండిత, 2 భాగాలు కవిత్వ సంపుటి, సుప్రజ అనే పుస్తకాలు ప్రచురించడం కూడా జరిగింది. విజయవాడ ఆకాశవాణి నుంచి వీరివి 16 కథలు, నాటికలు ప్రసారమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి అందుకున్న గంగజాతర అనే కథని నాటికగా మలచబడి జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే రాచపుండు అనే కథ ప్రగతి నగరి వారిచే నాటికగా మలచబడి 25 ప్రదర్శనలకు పైగా నోచుకుంది. అలాగే వీరు ఏఐసిసి వారి జాతీయ పురస్కారాలను అందుకున్నారు. అలాగే ఎన్నో రాష్ట్ర పురస్కారాలు కూడా అందుకున్నారు. ప్రతిమ గారు ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. అలాగే ఎన్నో పుస్తకాలను సమీక్షించడం, మరెన్నో పుస్తకాలకు ముందు మాట రాయడం, అనేక సభల్లో ఉపన్యసించడం జరిగింది. ఈనాటి పుస్తక సమీక్ష కోసం వీరు ఈతకోట సుబ్బారావు గారు రచించిన పోడుగాలి అనే కథను ఎంచుకున్నారు. మ్యామ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వినిపిస్తుందా అండి? హలో, వినిపిస్తుంది. అందరికీ నమస్కారం. నేను వినిపిస్తున్నానా, కనిపిస్తున్నానా ఒకసారి చెప్పండి మేడం. హలో, నేను వినిపిస్తున్నానా, కనిపిస్తున్నానా? ఓకే, థ్యాంక్ యూ. అందరికీ మరోసారి నమస్కారం. ఈ వేదిక మీద నుంచి ఇలా ఈ సాయంత్రం మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వారు సీరియస్ సాహిత్యం పట్ల అభిలాషతో, ముఖ్యంగా విద్యార్థులకు వాళ్ళల్లో సాహిత్యాభిలాష కలిగించడం కోసం వారికి పుస్తక పఠనం అలవాటు చేయడం కోసం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని వారం వారం నిర్వహిస్తూ వస్తున్నందుకు ఈ నిర్వాహకులందరికీ కూడా, అంటే ఇందులోని బాధ్యులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇకపోతే ఇవాల్టి పుస్తకం కథా రచయిత ఈతకోట సుబ్బారావు గారు, మిత్రుడు, సహృదయుడు, స్నేహశీలి అయిన సుబ్బారావు గారికి హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు. నిజానికి ఇవాళ నెల్లూరు నుంచి నిర్ద్వందంగా చెప్పుకోవాలంటే ఒకానొక విశిష్టమైన రచయిత, ప్రామిసింగ్ రైటర్ ఈతకోట సుబ్బారావు గారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆయన యొక్క చరిత్ర పుస్తకాల ద్వారా, కవితాత్మక సంపాదకీయాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉన్న మన తెలుగు వారందరిలోనూ ఆయనకి గుర్తింపు ఉంది. సుబ్బారావు గారిది నెల్లూరు జిల్లా కావలి ప్రాంతం. వారి తండ్రి పిచ్చయ్య గారు, తల్లి శకుంతలమ్మ గారులకు వారు చివరి సంతానం. తండ్రి ఉద్యోగరీత్యా చాలా చోట్ల నివాసం ఉంటూ, అంటే నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాలలో నివాసం ఉంటూ అక్కడి సంస్కృతులని, కొత్త కొత్త విషయాలని, సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని కూడా తెలుసుకోవడానికి ఆయనకి బాల్యంలోనే బీజం పడింది. అంతేకాకుండా వారి పెద్దన్న ఈతకోట రామారావు గారు ఆనాటికే నెల్లూరు జిల్లా నుండి ప్రముఖ రచయిత. హలో,
హలో. అప్పటికే ఆయన ఈతకోట రామారావు గారు పేరున్న రచయిత. అన్న అంటే ఈయనకి సుబ్బారావు గారికి ఊహ వచ్చే నాటికే అన్న యొక్క సాహిత్యం ఆయనతో పాటు గ్రంథాలయాలకు వెళ్ళడం, అన్న యొక్క కథలు, కవిత్వము వింటూ, చదువుతూ, చూస్తూ ఆయనకి తద్వారా సాహిత్యం పట్ల ఒక లోతైన అభిలాష కలిగి ఉండవచ్చునని నేననుకుంటాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రామారావు గారు అంటే ఈతకోట రామారావు గారు కమర్షియల్ సాహిత్యం వైపు మొగ్గు చూపితే, సుబ్బారావు గారు 4 రోడ్ల కూడలి వద్ద ఆగి, తాను ఎవరి పక్షాన నిలబడాలి అన్న విషయాన్ని ఆలోచించుకుని, ఆ విధంగా తన దారిని సరైన దారిని ఎంచుకున్నారు అని మనకు అనిపిస్తూ ఉంది. ఆనాటి ఆయన ఎంపికే ఇవ్వాళ సుబ్బారావు గారిని రాష్ట్ర స్థాయిలో ప్రముఖంగా నిలబెట్టిందని నేను అనుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా బాల్యం నుండి చదువు చెప్తూ వచ్చినటువంటి, తెలుగు నేర్పించినటువంటి అనేక మంది ఉపాధ్యాయులు, మిత్ర బృందం, సాహిత్యం పట్ల ఒక లోతైన అవగాహనని, సమాజం పట్ల అక్కరని కూడా ఆయనలో కలిగించారని ఆహ్, నమ్మకం. ఆయన ఇంటర్మీడియేట్ టైంలోనే దేవులపల్లి కృష్ణశాస్త్రి వద్ద నుండి సోల్జర్ అన్న పురస్కార సన్మానాన్ని గ్రహించడం, ఆ తరువాత అదే సమయంలో ఇంచుమించుగా తాను రాసిన ఏకపాత్రాభినయ రచనకు అంటే సీనియర్ నటుడు అన్న ఒక రచనకు సీనియర్ నటుడు రంగనాథ్ గారి దగ్గర నుండి సన్మానం అందుకోవడం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసొచ్చిన ప్రోత్సాహకాలు. అదే సమయంలో తాను రాయడం మొదలుపెట్టిన కొత్తల్లో నెల్లూరు నుండి అప్పటికే విరివిగా ప్రముఖంగా రాస్తోన్నటువంటి కోలపల్లి ఈశ్వరరావు గారి పరిచయం, వారితో కలిసి గడిపిన సాహిత్యపు సాయంత్రాలు, సాహిత్యపు చర్చలు, గ్రంథ పఠనాలు, ఇవన్నీ కూడా సుబ్బారావు గారి దారిని సుగమం చేశాయని మనం చెప్పుకోవచ్చు. సుబ్బారావు గారి శ్రీమతి తహసీల్దారుగా పనిచేస్తూ ఉన్నారు. వారికి 2 పిల్లలు. అటు తన బాధ్యతాయుతమైన ఉద్యోగాన్ని, ఇటు కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించుకుంటూ సుబ్బారావు గారి సాహిత్యాభిలాషకి ఆమె వెన్నుదన్నుగా ఉన్నారనడంలో సందేహం లేదు. ఒక పురుషుడి విజయం వెనక ఒక స్త్రీగా నిలబడ్డారామె. ఆమెని ఈ వేదిక మీద నుంచి హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇప్పుడు మనం సుబ్బారావు గారి సాహిత్యంలోకి వెళ్దాం. సుబ్బారావు గారు, ఈతకోట సుబ్బారావు గారు అనుకోగానే మనకి విశాలాక్షి పత్రిక, విశాలాక్షి పత్రికలో ఆయన కవితాత్మక సంపాదకీయాలు, ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి గుర్తొస్తాయి. మనకి తెలిసి చుట్టూ ఉన్న సమాజ పోకడలని ఆ విధంగా పట్టుకుని కవిత్వ రూపంలో సంపాదకీయాలు రాసిన వాళ్ళెవరూ మనకి కనిపించరు. సుబ్బారావు గారు తనకి దగ్గరలో జరుగుతున్న అనేక సామాజికమైనటువంటి పరిస్థితుల్ని చక్కటి కవిత్వ రూపంలో సంపాదకీయాలుగా వెలువరించడం అభినందనీయం. ఇలా మీకు కవిత్వ రూపంలో సంపాదకీయాలు రాయాలని ఎందుకు అనిపించిందండి అని మనం అడిగితే ఆయన ఒక మాట అంటారు. నిజానికి సంపాదకీయాలు చప్పున ప్రజల్లోకి చొచ్చుకు వెళ్తాయి. వాళ్ళని స్పందింపజేస్తాయి. కాబట్టి అటువంటి సంపాదకీయాలు వచన రూపంలో కాకుండా కవితాత్మకంగా చెప్పినప్పుడు మరింత వారికి అందే అవకాశం ఉందని భావించి నేను కవిత్వ రూపంలో సంపాదకీయాలు రాయడం మొదలుపెట్టాను. అలాగే కొనసాగించాను అని ఆయన అంటారు. అయితే ఇదంతా కూడా అంత తేలిగ్గా ఏమీ సాధ్యపడలేదు. అలా రాయడం మొదలుపెట్టినప్పుడు ఆయన చాలా ఎదుర్కోవలసి వచ్చింది. అంటే వెక్కిరింపులు, అవహేళనలు, అవమానాలు, కవిత్వం రాయడం ఏంటి అనడాలు, ఇవన్నీ కూడా ఆయన ఎదుర్కొన్నారు. అయితే ఎక్కడా కూడా నిరాశ చెందకుండా, నిస్పృహకు లోనవ్వకుండా, అలిసిపోకుండా, ఆగిపోకుండా వారు తన సృజనని అంటే తాను అనుకున్నది
చెయ్యడాన్ని తన కర్తవ్యంగా భావించారు. సృజనని కొనసాగించారు. అదే ఆయన సాహిత్య వ్యక్తిత్వం కూడా. ఈ సంపాదకీయ కవిత్వాలన్నింటినీ ఆయన మిత్రుల ప్రోత్సాహంతో విశాల నయనం అని ఒక సంపుటిగా తీసుకొచ్చారు. ఆ సంపుటికి ప్రముఖ పాత్రికేయులు, ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు అయిన కె. శ్రీనివాస్ గారు ఒక అద్భుతమైన ముందు మాట రాశారు. నిజానికది పాత్రికేయులందరికీ కూడా మంచి ఎడ్యుకేటివ్ ఆ ముందు మాట అందరికీ రచయితలకు కూడా. ఆయన ఏమంటారంటే, సంపాదకీయానికి, కవిత్వానికి మధ్య ఐక్యత సాధించడంలో మన కవి, మిత్రుడు, రచయిత, సహసంపాదకుడు, సహపాత్రికేయుడు, స్థానిక చరిత్రకారుడు అయిన ఈతకోట సుబ్బారావు గారు ఆ పనిని చాలా విజయవంతంగా కొనసాగించారు. విశాలాక్షి పత్రిక నిజానికి సాహిత్య పత్రికే అయినప్పటికీ కూడా, ఆ పత్రికలో అంటే సమాజపరమైనటువంటి పాత్రికేయ వ్యాఖ్యని కవిత్వంతో అనుసంధానించి ఆయన రాసిన కవితలు నేరుగా గూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని స్పందింపజేస్తాయనడంలో సందేహం లేదు అని ఆయన అంటారు. అంటే ఇవే మాటలు కావు, ఇంచుమించు ఇది సారాంశం. నిజంగా చాలా అభినందనీయం ఆ విషయం. ఆయన విశాలాక్షి పత్రికే కాదు, చాలా ఇతర గ్రంథాలకు కూడా సంపాదకులుగా వ్యవహరించారు. విశాలాక్షి పత్రికలో మంచి మంచి కథలు రాబట్టడం కోసం కోసూరి రత్నం గారితో కలిసి ఎన్నో కథల పోటీలు, కవిత్వ పోటీలు నిర్వహించి, అలా వచ్చి ఎంపిక కాబడ్డ కథలని గ్రంథ రూపంలో గూడా విశాలాక్షి పత్రికలో ప్రచురించబడ్డమే కాకుండా, గ్రంథ రూపంలో కూడా ఆయన పుస్తకాల్ని తీసుకొచ్చారు, ఆ కథల్ని. ఆ గ్రంథాలకు మళ్ళీ సుబ్బారావు గారే సంపాదకత్వం వహించడం విశేషం. అయితే మనం సుబ్బారావు గారంటే కేవలం విశాలాక్షి పత్రికేనా? విశాలాక్షి పత్రిక అంటే సుబ్బారావు ఇంతేనా అనుకుంటే చాలా పొరపడ్డట్టే. ఆయన ఇంకా చాలా చాలా ప్రధానంగా ఆయన కవి. అంటే విశాలాక్షి పత్రిక బాధ్యతలు తీసుకోవడానికి ముందు నుండే ఆయన కవిత్వం రాస్తున్నారు. కవి, కథా రచయిత, విమర్శకుడు, పాత్రికేయుడు, సంపాదకుడు, ఇంకా ఆయన స్థానియ చరిత్రకారుడు. ఇది నిజంగా చాలా ముఖ్యమైన విషయం. మనందరికీ తెలుసు, నెల్లూరు జిల్లాలోని ప్రాంతీయ చరిత్రని తవ్వి తీసి, నెల్లూరు సంగతులు, పినాకినీ తీరం, అలనాటి నెల్లూరోళ్ళు, నెల్లూరు నాటకం, ఆనాటి నెల్లూరు, పినాకినీ సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం వంటి ఎన్నో చరిత్ర పుస్తకాలు, ఇంకా కూడా నాకు అన్నీ గుర్తు రాలేదు, కొన్ని చెప్పాను. ఇంకా చాలా చరిత్ర పుస్తకాలు ఆయన ప్రచురించారు. అవన్నీ కూడా మనం వరుసగా శ్రద్ధ పెట్టి చదవగలిగితే నెల్లూరుని గురించి అనేక విషయాలు, ఇంకా ఇతర ప్రాంతాల విషయాలు కూడా ఎన్నో మనకి ఆ పుస్తకాల్లో మనకి తెలుస్తాయి, అవగాహనకు వస్తాయి. అట్లాగే ఆయన ప్రధానంగా కవి అన్నాను కదా. ఎలా అంటే తనకి తారసపడినటువంటి సంఘటనలని, తనని స్పందింపజేసినటువంటి సామాజిక సందర్భాలని ఆయన అలవోగ్గా కవితగా మార్చగల రసవిద్య తెలిసిన నేర్పరి ఆయన. ఆయన నిజంగా ఆల్కెమిస్ట్. కవిత్వం చాలా అలవోకగా రాయగలరు. అలా ఆ క్రమంలో హృదయలిపి, చీలిన మనిషి, ఇంకా కాకి ముద్ద వంటి ఎన్నో కవిత్వ సంపుటాలు, అలాగే దీర్ఘ కవితలు కూడా. మహాత్మా, అక్షరానికో నమస్కారం, పక్షితీర్థం వంటి దీర్ఘ కవితా సంపుటాలను కూడా ఆయన ప్రచురించారు. అయితే మనం ఇక్కడ ఆయన ఈ విషయాలన్నిటిని, కవిత్వాన్ని గురించో, చరిత్రని గురించో మనం లోతులకెళ్ళి మాట్లాడుకోలేం కాబట్టి, ఆయన కథా సంపుటి పోడుగాలికి పరిమితమై మనం 4 మాటలు చెప్పుకుందాం. ఈతకోట సుబ్బారావు గారి
రెండో కథా సంపుటి 'పోడుగాలి'. ఆయన అంతకుముందు 'కాశీ బుగ్గ' అని ఒక కథా సంపుటి ప్రచురించారు. అది నాకు అందలేదు. అంటే ఒకవేళ ఆ కథలు కూడా చదివి ఉంటే ఒక పరిణామ క్రమాన్ని గూడా నేను ఆహ్, చెప్దామని అనుకున్నాను. ఆ కథలు నాకు అందలేదు. కాబట్టి ఈ 'పోడుగాలి'కి మాత్రం పరిమితమై మనం మాట్లాడుకుందాం. ఈ కథలు చదువుతున్నప్పుడు ఆహ్, ఒక కథా రచయిత సంపాదకుడైనప్పుడు ఎట్లా అనేకానేక సమాజంలోని అనేకానేక చీకటి కోణాలను లోతులకెళ్ళి తడమగలడు. ఆయా సందర్భాలను నిశితంగా పాఠకులకి ఎట్లా అర్థం చేయించగలడో మనకి అర్థమవుతుంది. 'పోడుగాలిలో' అంటే నిజానికి ఈయన కవి అన్నాను గదా! ఒక విస్తృతి కోసం ఒక విశాలమైన తాను చెప్పదలుచుకున్న అంశానికి ఒక విశాలమైన క్యాన్వాస్ అవసరమనిపించినప్పుడు ఆయన కథలోకి వచ్చినట్లుగా మనకి అర్థమవుతుంది. కథ అంటే కవిత్వం నుంచి కథలోకి పరావర్తనం చెందినప్పటికీ కూడా, అక్కడ కూడా మళ్ళీ క్లుప్తతని అనుసరించడం, పాటించడం అభినందనీయం. కాట్రగడ్డ దయానంద్ కథలకి ముందు మాట రాస్తూ ప్రముఖ విమర్శకులు, కథా విమర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు ఒక మాట అంటారు. విస్తృతి తక్కువగా, లోతు ఎక్కువగా ఉన్నటువంటి కథ మంచి కథగా మనం భావించవచ్చు అని చెప్తున్నాను. అది సుబ్బారావు గారు సాధించారని నాకనిపించింది. లోతైన కథలు గూడా చాలా క్లుప్తంగా చిన్న చిన్న కథల్లో గొప్ప జీవిత సత్యాలు ఆయన చెప్పినట్టుగా ఈ 'పోడుగాలి' కథలు మనకి అర్థం చేయిస్తాయి. 'పోడుగాలి' కథా సంపుటి ఇది. ఈ 'పోడుగాలి' కథల్లో ఆయన పాటించినటువంటి క్లుప్తత, లోతు తాను చెప్పదలుచుకున్న అంశాన్ని లోతుగా, బలంగా చెప్పడం మనకి కనిపిస్తుంది. ఇందులోని మొదటి కథ 'అమ్మ కడుపు చల్లగా' ఒకసారి చూద్దాం. గతంలో క్యాన్సర్ వంటి ఆహ్, క్యాన్సర్ వంటి అంటే పరిస్థితి వచ్చినప్పుడు ఇంక మరణమే శరణ్యం అనే ఒక ఇది ఉండేది జనాల్లో. అది నిజంగా గూడా నిజం కూడా. అప్పటికది నిజం కూడా. అయితే వైద్య శాస్త్ర పరిజ్ఞానం తెచ్చినటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు మానవ జీవన ప్రమాణాన్ని పెంచుతూ వచ్చిన ఆవిష్కరణలు చాలా ఆశాజనకం. అయితే అవి వైపు నుండి ఆ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ మరోవైపు నుండి మన రక్తం, కన్ను, కిడ్నీలు ఇవన్నీ గూడా వ్యాపార వస్తువులైపోవడము. ఆడబిడ్డ పుట్టుకని అవి శాసించడం. ఆడపిల్లలు పుడుతున్నారు అని అర్థం చేయించి, ఆడపిండాలను తీసేసేటువంటి ఒక పరిస్థితి కలగడం. అదే సమయంలో అద్దె గర్భాల వ్యాపారం నిరాఘాటంగా సాగిపోవడం. ఇవన్నీ గూడా జరిగిపోతూ ఉంటాయన్నమాట. అద్దె గర్భం అంటే ఒక స్త్రీ అండం విడుదలైనప్పటికీ ఆమె గర్భంలో అంటే గర్భం నిలవనప్పుడు ఆ స్త్రీ అండాన్ని ఆమె భర్త వీర్య కణాలని బయటకు తీసి ఫ్యూజన్ చేసి మరొక సానుకూలమైనటువంటి స్త్రీ గర్భంలో దాన్ని ఉంచి ఫ్యూజన్ చేసిన దాన్ని ఉంచి 9 నెలల పాటు ఆమె కని ఆ బిడ్డని అంటే మోసి కని ఆ బిడ్డని వీళ్ళకి అప్పజెప్పి తన పాటికి తను వెళ్ళిపోవాలి. అది ఒప్పందం. దానికి ఆమెకు కొంత డబ్బులిస్తారు. అయితే అలా గర్భాన్ని మోస్తున్నటువంటి స్త్రీ యొక్క మానసిక పరిస్థితి ఏమిటి? ఆమె భావోద్వేగాల మాటేమిటి? ఆమె శారీరకమైనటువంటి కష్ట నష్టాల పరిస్థితి ఏంటి? దాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఈ అన్ని విషయాలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను. ఇతర రాష్ట్రాల వారి కంటే గూడా ఆధునిక కథా వస్తు స్వీకరణలో మన రచయితలు, తెలుగు రచయితలు చాలా ముందున్నారని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను.
ఎలా అంటే ఈ సరోగసి ఇప్పుడు నేను పైన చెప్పిన అండాన్ని ఫ్యూజన్ చేయడం అనేదాన్ని సరోగసి, వేరే గర్భంలో పెట్టడం అనేదాన్ని వైద్య పరిభాషలో సరోగసి అంటారు. ఈ సరోగసి అన్నది మన ప్రాంతంలో ప్రారంభమైన కొత్తల్లోనే మన డాక్టర్ శాంతినారాయణ గారు అనంతపురం నుండి, అలాగే శీలా దేవి గారు హైదరాబాద్ నుండి గొప్ప కథలు రాశారు. అద్దె తల్లి అన్న కథ శాంతినారాయణ, గోవు మహాలక్ష్మి అన్న కథ సుభద్రాదేవి గారు రాశారు. ఆ 2 కథల్లోనూ ఆ గర్భాన్ని మోస్తున్నటువంటి స్త్రీ యొక్క మానసిక, శారీరక, రాజకీయ, ఆర్థిక ఆ పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళు లోతులకెళ్ళి చర్చకు పెట్టారు. ఇప్పుడు అదే స్థాయిలో ఈతకోట సుబ్బారావు గారు రాసిన అమ్మ కడుపు చల్లగా అన్న కథ ఆ స్థాయిలో నిలబడుతుంది. ఇందులో విశాల అన్న అమ్మాయి భర్త ప్రాణాలను కాపాడుకోవడం కోసం తన గర్భాన్ని అద్దెకివ్వడానికి ఒప్పుకుంటుంది. అద్దె అని కూడా అనం ఇక్కడ. నా భర్తని అనారోగ్యం నుండి కాపాడితే చాలు, నాకు డబ్బులేమీ ఇవ్వక్కర్లేదంటూ ఆ సంతానహీలని, అంటే ఎవరి గర్భాన్నైతే మోస్తోందో ఆ డాక్టర్ దంపతుల్ని ప్రాధేయపడుతుంది తన భర్త ప్రాణాన్ని కాపాడమని. వాళ్ళందుకు అంగీకరించి అతన్ని వాళ్ళతో పాటు అక్కడికి తీసుకెళ్తారు. ఈమెని మాత్రం ఇక్కడే ఉంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి వెళ్తారు. నెల నెల వచ్చి ఈమెని విశాలని చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలా వచ్చినప్పుడు తన భర్తతో ఒక్కసారి మాట్లాడించమని, తన భర్తని చూపించమని, అని ఆ భర్త పరిస్థితి ఎలా ఉందని ఈమె చాలా అడుగుతుంది. అడిగినప్పుడు వాళ్ళు ఒకసారి వచ్చినప్పుడు ఇద్దరు మొహమొహాలు చూసుకోవడము, మన విశాల మాటకి సరైన సమాధానం లేకపోవడంతో విశాలకి ఏవో సంకేతాలు అందినట్టుగా అవుతుంది. ఆమె నెలలు నిండుతున్న క్రమంలో తనని కాపలా ఉన్నటువంటి నర్సుని ఆదమర్చి నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి ఆమె ఆ హాస్పిటల్లో నుంచి బయటకెళ్ళి ఊపిరి పీల్చుకుంటుంది. అంటే ఈ 7 నెలల బందిఖానాలో నుంచి బయటపడి ఆ అర్ధరాత్రి ఆ చీకటి తెరలను తొలగించుకుని బయటకొచ్చిన ఆ రాత్రి తనకి రెక్కలొచ్చినట్లుగా హాయిగా ఫీల్ అవుతుంది విశాల అంటాడు రచయిత. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేల ఏళ్లుగా వివక్షకి, శ్రమదోపిడికి, నిర్బంధ కుటుంబ హింసకి గురవుతూ ఉన్నటువంటి స్త్రీల మీద ఈ ఆధునిక వైద్య పరిజ్ఞానం మోపిన మరొక రకమైన భారం సరోగసి అని అర్థమవుతుంది. అంటే స్త్రీల మీద హింస లేనటువంటి ఒక సమాజం కోసం మనమంతా పోరాటం చేస్తూ ఉంటే, స్త్రీల మీద హింసలు రూపాలు మార్చుకొని రకరకాలుగా ఆమె మీద భారాలు పెడుతున్నాయి అని కూడా మనం ఈ కథ నుండి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదొక ఎత్తైతే, ఆడపిల్లల్ని భ్రూణ హత్యలు జరిగిపోవడం అంటే నిషేధిస్తూ చట్టం వచ్చినప్పటికీ కూడా భ్రూణ హత్యలు జరుగుతూ యథాప్రకారం ఆ అమ్మాయి అని తెలియగానే ఆ అమ్మాయిని అబార్షన్ చేయించి తీసేయించడం అనే ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే ఇలా అమ్మాయిలు పుట్టడం అనేది తల్లిదండ్రులని ఎందుకు బాధిస్తోంది అన్న కుట్ర, అంటే బ్రాహ్మణేయ పితృస్వామ్య కుట్రని మనం ఏ ఖడ్గంతో ఖండించగలం? నిజానికి ఈ వ్యవస్థ స్త్రీలని 2వ తరగతి మనుషులుగా భావించడం, ఆ బ్రాహ్మణీయ పితృస్వామ్య వ్యవస్థ యొక్క కుట్రని గురించి, అంటే ఆయన ఓపెన్‌గా చెప్పడు గాని దాని వెనక ఉన్నది. ఆడపిల్లలు పుట్టని ఆడపిల్లల్ని చంపడం ఒకటైతే, పుట్టిన ఆడపిల్లల్ని మనం ఏం చేయాలి? వాళ్ళని ఏ వడ్ల గింజేసి, ఏ యాసిడ్ పోసి, ఏ కత్తులు విసిరి చంపుతామంటూ ఒక తీవ్రమైనటువంటి శరాన్ని విసురుతాడు రచయిత సమాజం మీదకి. అస్త్రాన్ని. అంటే ఆయన చాలా తీవ్రంగా ఈ ప్రశ్న వేస్తాడు 'ఆడపిల్ల' అనే కథలో. అంటే ఆయన స్త్రీ పక్షపాతి. ఈ ఈ పుస్తకంలోని చాలా కథల్లో స్త్రీల పక్షాన నిలబడి తన వాదనని వినిపించిన రచయిత ఈతకోట సుబ్బారావు గారు 'కోడిగాలి' కథల్లో. మామూలుగా ఈ యువతరం, ఇవాల్టి యువతరం
చిన్న చిన్న విషయాలకి నిస్పృహ చెంది ఆత్మహత్యల వైపుగా పయనించడం అనేది సర్వసాధారణమైపోయింది ఈ రోజున. ఇది ఆహ్, నిజంగా 'చేతికర్ర' అనే ఒక కథలో ఆ కథ ఇవాల్టి యువతరానికి ఒక వ్యక్తిత్వ వికాస పాఠం లాంటిదనమాట. ఆ వృద్ధుడు కర్ర పడిపోయిన తరువాత, కర్ర విరిగిన తరువాత లేచి నిలబడి చేతికర్ర అనేది మనం నిలదొక్కుకోవడానికే గాని, అది విరిగిపోయినంత మాత్రాన జీవితం అంతమైనట్టు కాదు. మనం నిలబడి చూపించాలి. అదే జీవితం శుభం అంటూ తన పాటికి తను కుంటుకుంటూ వెళ్ళిపోతున్న ఆ వృద్ధుడు ఆహ్, ఏదో గొప్ప జీవిత సత్యాన్ని చెప్పినట్లుగా అర్థమయ్యి, ఈమె తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. వెనక్కి తీసుకుంటుంది ఈ అమ్మాయి. అంటే ఈ కథ అంటే మామూలుగా స్త్రీలని లైంగికంగా నిలవరించడం కోసం, లైంగికంగా నిలవరించడం కోసం వాళ్ళ మీద శీలం అనే ఒక ఆహ్, తంతుని ఆపాదించి మామూలుగా వాళ్ళకుండే కుటుంబ బాధ్యతలన్నిటితో పాటు, ఈ శీలం అనే భారాన్ని గూడా, పరువు, ప్రతిష్ట అనే భారాన్ని గూడా మోపినందువల్ల, స్త్రీలు చిన్న చిన్న విషయాలకే పరువు అనే పేరుతో ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని జస్ట్ బాయ్ మీట్స్ గర్ల్ కథ. ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమ కథలో నుంచి ఎట్లా సర్వసాధారణంగా అబ్బాయిల మోసకారితనాన్ని, అమ్మాయిల యొక్క అమాయకమైనటువంటి లొంగుబాటుతనాన్ని చెప్తూ ఆహ్, అమ్మాయిలకి నమ్మకాన్ని, ధైర్యాన్ని అనేటువంటి ఒక చేతికర్రను అందిస్తాడు రచయిత. చాలా మంచి కథ. చాలా చిన్న కథ. నేను చెప్పాను గదా! క్లుప్తత ఆయన భలే పాటిస్తారు. చిన్న కథల్లో లోతైన సత్యాన్ని చెప్తూ వస్తారు. విస్తృతి తక్కువ, లోతు ఎక్కువ. అలాగే ఇప్పుడు మారుతున్న జీవన ప్రమాణాలు, పిల్లలకి రెక్కలొచ్చాక దూర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డం. అక్కడికి వాళ్ళతో పాటు తామున్న తావుల్ని వదులుకొని వాళ్ళతో పాటు వెళ్లి అక్కడ కాంక్రీట్ అడవుల్లో నివసించడానికి ఇష్టపడనటువంటి తల్లిదండ్రులు. నిజంగానే పేదరికం వల్ల తమ తల్లిదండ్రుల్ని చాకలేని మరికొందరు పిల్లలు. కారణాలు ఏమైనా గానీ వృద్ధులు ఒంటరి వృద్ధుల జీవితాలు ఇవాళ చాలా ఎక్కువైపోయినాయి. ఒంటరి వృద్ధులు. అందుకే వృద్ధాశ్రమాలు విరివిగా పెరిగి వ్యాపారమయమైపోతున్నాయి. ప్రియురాలు కోరిందని తల్లి గుండెను కోసి తీసుకెళ్తూ ఉంటే ఆ కొడుకు జారినప్పుడు అయ్యో నాయనా అనిందట ఆ గుండె. అని తల్లి ప్రేమను నిర్వచించుకునేటువంటి ఒక గొప్ప సమాజం మనది. మిగిలిన జంతుజాలాలు, పశుపక్షాదులు అన్నీ గూడా పిల్లల్ని కొన్నాళ్ల పాటు పెంచి వదిలేస్తే, ఒక్క మానవ జాతి మాత్రం జీవిత పర్యంతం తమ పిల్లల ఆనందాన్ని, క్షేమాన్ని కాంక్షిస్తూ ఉంటుంది. ఇలా వృద్ధుల గురించి, వృద్ధుల పక్షాన నిలబడి చెప్పిన కథలు కూడా ఈ పోడుగాలిలో 3, 4 ఉన్నాయి. ఆ ముగ్గురు కొడుకులు తల్లిని చాపలో చుట్టుకొని, ఆటోలో ఉంచుకుని వాళ్ళు ఆస్పత్రికి తీసుకెళ్తున్నామంటూ తల్లిని భ్రమింపజేసి, శ్మశానం దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చేస్తారు. అదొక విషాదమైతే, ఆ తల్లి నమ్మకంగా, ధైర్యంగా తన కొడుకులు తిరిగి వస్తారని, తనని మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారని ఆశపడుతూ, ఎదురు చూస్తూ ఉండడం మరింత బాధాకరం. ఈ అంటే మారిపోతున్న విలువలు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మూలంగా మొత్తం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయి, మరి తల్లి, పిల్లల మధ్య గూడా ఆర్థిక సంబంధాలయ్యి, బంధాలు బలహీనపడి తెగిపోవడాన్ని గురించి చాలా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి అర్థం చేయిస్తుంది కదా బంధం. ఈ వృద్ధుల కథలు అన్నీ కూడా ఈ విషయాన్నే చెప్తాయి ఇందులో. అలాగే అంటే ఈయన కథల్లో శిల్పం, శైలి
అన్నీ ఎంత నిరాడంబరంగా, ఎంత సర్వసాధారణంగా ఉంటాయో, ఆ శీర్షికలు గూడా బంధం, చేతికర్ర, వ్యాపారం అతనిది. ఆ ఫోటో తీస్తాను. ఒక రూ. 100 ఇస్తే నెల తర్వాత నీకు ఫోటో పంపిస్తాను అంటాడు. ఈ పాపకు కాళ్ళుండవు. అయినా గాని ఆ కాళ్ళు ఉండేలాగా కుర్చీకి ఆనించి నిలబెట్టి చక్కటి ఫోటో ఒక టెక్నిక్‌తో అతను ఫోటో తీస్తాడు, పంపిస్తానంటాడు. ఇంటికొచ్చిన తరువాత దాదాపు నెల తరువాత ఆ బిడ్డ మరణించిన తరువాత మరుసటి రోజు ఆ ఫోటో అందుతుంది రాముడి చేతికి. ఇక్కడ అంటే రచయిత కవి గూడా కాబట్టి ఎంత కవితాత్మకమైన వాక్యాలుంటాయో కథల్లో. చాలా చక్కటి శైలి కనిపిస్తుంది మనకి. అడుసు ముద్దలాంటి అంటే అడుసు ముద్దలాంటి రాముడి యొక్క గుండె అంటే ఎంత మెత్తగా ఉండే రాముడి గుండె కొన్నాళ్ళకి ఎండిన ఎండిన మట్టిలాగా మారి అక్కడి నుంచి బండరాయి ముక్కలాగా అయిపోయింది అంటాడు. అలాగే అదే కథలో మరొక చోట కడుపు తీపి అంటే కన్నీళ్లతోనో, మాటలతోనో చెప్పేది కాదు. గుండెలోంచి కదులుతుంది. గుండెలో గుండె కదలిక తెలుస్తుంది గుండెకి అని అంటాడనమాట. అంటే ఈ రచయిత తాను చెప్పదలుచుకున్న అంశాన్ని చక్కటి శైలి నిర్మాణాలతో కానీ చూసేదానికి పైకి చాలా సాధారణంగా కనిపించేటువంటి వాక్యాలతో కథలు రాసుకుంటూ వస్తాడు. ఇంకా ఈ కథల్లో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి మరో కథ అంటే ఈయన తాను నివసిస్తున్నటువంటి నెల్లూరు ప్రాంతంలో తనకి బాగా తెలిసిన ప్రాంతము, తనకు బాగా తెలిసిన జీవితాలని కథాంశాలుగా తీసుకుంటూ ఉంటారు. నెల్లూరులో వచ్చినటువంటి అనేకమైనటువంటి సామాజిక మార్పులు, విలువలు మారిపోవడము, వీధుల పేర్లు మార్పులు ఇవన్నీ గూడా చెప్తూ నెల్లూరులో టీవీఎస్ సత్రం రోడ్డు అనేది ఎట్లా లస్సీ సెంటర్‌గా మారిపోయింది. ఆ లస్సీ సెంటర్‌లో ఆ మూల మిద్దె మీద ఉన్నటువంటి సంగతి అనేది ఒక అంటే ఒక ప్రతీకలాగా తల్లి అనే మాత్రమే ఆమెకి పేరు ఉండదు. రచయిత పేరు చెప్పడు. అని ప్రస్తావిస్తాడు. ఆ కచేరీ కోసం మొదట్లో చాలామంది పెద్ద పెద్ద మహారాజులు వచ్చి ఆ కచేరీ వింటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత అంటే మరొక చోట మాణిక్యం కచేరీ ఓపెన్ చేసిన తర్వాత అది మాణిక్యం కచేరీ ఓపెన్ చేసిన తర్వాత ఈవిడికి దగ్గరికి వచ్చే మనుషులందరూ గూడా బాగా తగ్గిపోతారు. అయినప్పటికీ తన దగ్గరున్న ఒక అనాథ బాలుడి కోసం ఆ రాత్రి పూర్తిగా కూర్చోబెట్టుకొని ఆ బాలుడిని టుమ్రీలు, తిల్లానాలు, కీర్తనలు పాడి వినిపిస్తూ ఉంటుందన్నమాట ఆమె ఈ పిల్లాడిని పెంచి పెద్ద చేసి, చదువు చెప్పించి, ఉద్యోగం ఏర్పరిచి, జీవిక ఏర్పరిచి చాలా దూరం పంపించి వేస్తుంది. తన నీడ ఆ పిల్లాడి మీద పడకూడదు అని. అతడు దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకొని, ఒక జీవితాన్ని ఏర్పంచుకొని చాలా కాలం తర్వాత తన జీవితం మొత్తం చేజారిపోయిన తర్వాత ఇక్కడ రచయిత ఏమంటాడంటే, జీవితం ఒక్కొక్కసారి చాలా ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అయితే విధి ఒక్క క్షణంలో అదంతా లాక్కుపోయే పరిస్థితి ఉంటుంది అని రచయిత అంటాడనమాట. అలా తన జీవితం తన చేజారిపోయిన తరువాత ఆ అనాథ పిల్లాడు శివుడు తాను అమ్మకి మాకి చేసినటువంటి అపరాధాన్ని అప్పుడు గాని అతనికి మనసుకు రాదన్నమాట. అప్పుడు ఆ తల్లి కోసం వెతుక్కుంటూ నెల్లూరుకొచ్చి ఆ లస్సీ సెంటర్‌లో ఆ మిద్దె మీదకెళ్ళి ఆమెను కలుస్తాడు. చివరికి అవసాన దశలో ఉన్నటువంటి ఆమెని
అంటే ఆ కర్మకాండలన్నీ, క్రియలన్నీ చేసి గొప్ప జీవితమంతా తృప్తిని పొందుతాడనమాట. అంటే పైకి చూడ్డానికి చాలా సర్వసాధారణంగా ఉన్నప్పటికీ, ఈ మా పాత్ర సృష్టి చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది. చదువుతున్నప్పుడు కథనము అది చాలా అనిపిస్తుందనమాట. అంటే అతని శిల్ప చాతుర్యం, కథానికా శిల్ప చాతుర్యం అది. అంటే సాధారణమైన వస్తువుని అసాధారణంగా చెప్పడం. అది చాలా మంచి కథ అది. అట్లాగే ఆయనకి ఆహ్, కథ చెప్పడం చాలా అలవోక అన్నాను గదా! కథ ఒక చిన్న 2 ఏళ్ల పిల్లాడు అసిరిగాడు, ఒక పొమేరియన్ కుక్క పింకీ, దాని యజమానురాలు పిల్లలు లేనటువంటి భావనారెడ్డి, ఆమె దగ్గర పనిచేస్తున్నటువంటి యసిరిగాడి తల్లి శంకరి. ఈ 4 పాత్రలతో అద్భుతమైన బాంధవ్యపూరితమైనటువంటి ఒక మంచి కథని అల్లుతాడు రచయిత. ఈ పుస్తకంలో నన్ను ఆహ్, కదిలించిన మరొక కథ 'కొరమీనుల కయ్య'. ఇది నిజానికి అంతర్జాతీయ స్థాయిలో నిలవాల్సిన కథ అని, దీని అంతర్జాతీయ స్థాయిలో అనువాదం కావాల్సిన కథ అని విమర్శకుల అభిప్రాయం. వాళ్ళు తమ ఆహ్, పిల్లాడిని మంచి చదువులు చదివించుకోవడం కోసం ఒక రెడ్డి దగ్గర ఆ దంపతులిద్దరు, మూరయ్య దంపతులిద్దరు ఆ కొరమీనుల కయ్యలో, ఊరి బయట కొరమీనుల కయ్యలో రాత్రింబగళ్ళు కాపలా ఉండడానికి కుదురుకుంటారు. ఆ రాత్రింబగళ్ళు కాపలా కొన్నాళ్ళయిన తర్వాత అంటే చాలా నిజాయితీగా వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. కొన్నాళ్ళయిన తరువాత ఆ భార్య గర్భవతి, మళ్ళీ గర్భవతి అని తెలుస్తుంది మూరయ్యకి. ఆమె చేపల కూర తినాలని అడుగుతుంది. అప్పుడు కూడా మూరయ్య తన నిజాయితీని తప్పకుండా ఎక్కడో దూరంగా వెళ్ళి ఒక కుంటలో కొన్ని చిన్న చేపలు పట్టుకొచ్చి ఆమెకిస్తాడు. సరిగ్గా చేపలు హ్మ్, పులుసు ఉడుకుతున్న సమయంలో ఆ యజమాని తన మిత్ర బృందంతో ఆ ఫార్మ్ హౌస్‌లో గడపడానికి వస్తాడనమాట. వచ్చి ఈ కూర వాసన చూడగానే వీళ్ళు ఈ చేపల్ని ఇట్లా చేస్తున్నారు అని జెప్పని వెంటనే మొత్తం కకావికలం చేసేసి వాళ్ళని ఇద్దరిని కూడా అక్కడ లేకుండా తరింపారేస్తాడు. ఆ తర్వాత తాగుడు అది పూర్తయ్యాక వచ్చి పొయ్యి మీదున్న అటికెలో చూసినప్పుడు అవి కొరమీనులు కావని, ఏవో చిన్న చేపలని అర్థమయ్యి బాధపడతాడో, పడడో అర్థమవుతుందతడికి. అంటే ఈ కథ నిజంగా 'ఓ హెన్రీ' కథలాగా ఒక గొప్ప ఆర్ట్ ఫిల్మ్‌లాగా అనిపిస్తుంది చదువుతున్నప్పుడు. ఆ వాతావరణ చిత్రణ, ఆ ఇద్దరు భార్యాభర్తలిద్దరూ అక్కడ ఉండడము, ఇవంతా కూడా ఒక ఆర్ట్ ఫిల్మ్‌లాగా మనకి అనిపిస్తుంది. నిజంగానే అనువాదం చేయాల్సిన కథ ఇది. అయితే ఇదే స్థాయిలో నన్ను చాలా అంటే ఇప్పుడది ఒక చారిత్రాత్మక కథ అని మనం అనుకుంటే, అంతే చరిత్రాత్మక స్థాయిలో ఉన్న మరో కథ 'మొనగాడు'. సముద్ర తీరంలో బెస్తగూడెంలో ఉన్నటువంటి జానయ్య, మునెమ్మ దంపతులకు 10 ఏళ్ల తరువాత పెళ్ళైన 10 ఏళ్ల తరువాత సముద్రుడి దయ వల్ల పుట్టిన పిల్లాడు గంగడు. అంటే ఆ సముద్ర దేవత వల్ల పుట్టాడు కాబట్టి గంగడు అని పేరు పెట్టుకొని గంగులు అని పిలుచుకుంటూ చాలా మురిపంగా, గారాబంగా చాక్కుంటూ ఉంటారు. ఆ గంగడికి ఆహ్, తల్లి మునెమ్మే గాని ప్రాణ స్నేహితురాలు. మొత్తం ఆట, పాట, ఎదురీతలు అన్నీ గూడా సముద్రంతోనే. ఎంతసేపు సముద్రంతో గడుపుతూ ఉంటాడు వాడు. సముద్రంతో మాట్లాడతాడు. నాకీ కథ చదువుతున్నప్పుడు నెల్లూరు జిల్లా నుంచే రాసిన మరొక రచయిత్రి ఎంఎస్‌కే కృష్ణజ్యోతి రాసినటువంటి 'సముద్రం పిల్లోడు' కథ గుర్తుకొచ్చింది. అంటే కథ పేరు కాదో గాని మొత్తం మీద ఆ కథలో కూడా ఆ పిల్లాడు సముద్రంతో స్నేహం చేస్తూ ఉంటాడు. మాట్లాడతాడు సముద్రంతో. సంభాషణలు.
చాలా ఎక్కువగా ఇంటిమేట్‌గా ఉంటుంటాడనమాట సముద్రంలో. అలాగే ఈ పిల్లాడు గూడా గంగడు గూడా ఒక అల లాంటి వాడు. సముద్రం చూస్తే చాలు కాళీయ మర్దనుడైపోతాడనమాట. అంత ప్రేమ. ఈ కథ ఎలా ప్రారంభమవుతుందో చూడండి ఒక్కసారి. ఒక్క 2 వాక్యాలు చదివి వినిపిస్తాను. వాడంతే కడలిలో అల తలెత్తిందంటే చాలు కాళీయ కృష్ణుడైపోతాడు. అల తలపై ఎక్కే ప్రయత్నం మాత్రం ఏ రోజు సఫలం కాలేదు. వాడు పరిగెత్తి అలల్లో అలగా పడి లేవటమూ ఆగిపోలేదు. అలతో పాటు అడుక్కి చేరడం మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత వాడు కనిపించడు ఎక్కడ. నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు చూస్తూ చూస్తూనే గడిచిపోతాయి. వాడు మాత్రం కనిపించడు. సముద్రంలో మరో అల గట్టున కొండలా ఎగిసి పడుతుంది. వాళ్ళమ్మ కొండంత ఆశతో ఎదురు చూస్తూ గట్టున నిలబడి ఉంటుంది. కానీ వాడి జాడ మాత్రం కనిపించదు. పైకి లేచిన అల విరిగి తిరిగి సముద్రంలో లీనమైపోతుంది. అలాగే తల్లి గుండె కూడా ఆగి ఛిద్రమవుతుంది. ఛిద్రమైనంత పనవుతుంది. అప్పుడు కనిపిస్తాడు వాడు. అలల మాటున మునిగి తేలుతూనో, నడుస్తూనో, ఈదుకుంటూనో గట్టుకి వస్తూ ఉంటాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లి వాడి 2 చేతుల్ని ఒడిసి పట్టుకొని గట్టుకు లాక్కొస్తుంది. ఒరే గంగులు! నీకెందుకురా ఈ పని? మానుకోరా అంటూ తల్లి ప్రాధేయపడితే ఆటనే ఆట. సముద్రంతో ఆట. ఆడితే నీకు తెలుస్తుంది ఎంత సమ్మగా ఉంటుందో అంటూ తల్లిని ఆహ్, మళ్ళీ సముద్రంలోకి పరిగెడతాడు. నిస్సహాయంగా చూస్తున్న తల్లిని పట్టించుకోకుండా. అసలే అది మైపాడు సముద్రం. ఏ అడుగులో ఎంత లోతుందో ఎవరికీ తెలియని వైనం. ఒక అడుగు మోకాలు లోతైతే మరో అడుగు తాటి చెట్టంత లోతు. అందుకే అక్కడికి వచ్చిన వారెవరూ కూడా కాళ్ళు సముద్రంలో పెట్టరు. పెట్టిన వాళ్ళు గజ ఈతగాళ్ళకు కూడా దొరకరు. వెతికినా దొరకని మనుషులు, వెతక్కపోయినా ఒడ్డుకు కొట్టుకొచ్చే శవాలు ఎన్నో ఎన్నెన్నో మనందరం వినే ఉన్నాం. అందుకే మునెమ్మ గంగడికి అనుక్షణం కాపలా కాస్తూ ఉంటుంది. ఇది ప్రతిరోజు ఇదే తంతు. అంటే వాళ్ళమ్మ ఇవ్వాల్టికి కూరలోకి ఏమీ లేదు అనుకున్నదనుకోండి. వీడు హడావిడిగా మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఒక 10, 15 నిమిషాల తరువాత 2 పొడవాటి పండుగప్పల్ని 2 చేతులతోనూ పట్టుకొని లాక్కొచ్చి, "ఇయాల్టికి సరిపోతాయా అమ్మా?" అని అడుగుతాడు. అంటే అంత బలమైన ఆ 2 పండుగప్పల్ని ఎత్తి చూపించి, వాడు అలా అడగడం అనే ఒక సన్నివేశం హ్మ్. రచయిత ముగింపు సన్నివేశానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడా అనిపిస్తుందన్నమాట. పాఠకుడిని సిద్ధపరుస్తాడు. ఎందుకంటే, ఆ కథలో మైపాడు బీచ్‌కి విహారానికొచ్చినటువంటి కాలేజీ కుర్రాళ్ళు చాలామంది లో ఒక అబ్బాయి సముద్రంలోకి జారిపోతాడు. చుట్టూ ఉన్న అయ్యవార్లు, మిత్రబృందం, కాలేజీ కుర్రాళ్ళు, ఇంకా స్టాఫ్ అందరూ కూడా హాహాకారాలు చేస్తూ ఆ సముద్రం ఒడ్డున నిలబడి ఉన్నప్పుడు 10 ఏళ్ళు కూడా నిండని ఈ గంగడు సముద్రంలోకి ఎగిరి దూకి వెళ్ళి ఆ కుర్రాడిని, కాలేజీ కుర్రాడిని చొక్కా పట్టి లాక్కుంటూ, ఈడ్చుకుంటూ వచ్చి సముద్రం ఒడ్డున పడుకోబెట్టి, బోర్లా పడుకోబెట్టి వాడి పైనెక్కి కూర్చుని వీపు చరుస్తూ ఆ నీళ్ళని కక్కించి తేరుకునేలా చేస్తాడు. అయితే ఇదంతా తను ఏదో చేసినట్టుగా భావించడు. చుట్టూ ఉన్నటువంటి అయ్యవార్లు ఇంకా అందరూ కూడా వాడికి దండాలు పెడుతూ ఉంటే అదేది తనని కాదన్నట్టుగా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అవేవి కూడా వాడిని తాకవు. నిజంగా వాడు ఒక అలలాంటి వాడు. నిజంగా మొనగాడు గంగడు. ఎక్స్‌క్యూజ్ మీ. అలా గంగడిని చాలా ఎత్తున నిలబెడుతుంది కథ. ఈ కథ నిజంగా గూడా అనువాదమై
వేరే భాషల్లోకి చేరాల్సిన కథ అని నాకనిపిస్తుంది. ఈ కథ అంటే ఈ కథ చదువుతున్నప్పుడు నాకేమనిపించిందని అంటే, చాసో గారు ఒక మాట అంటారు. చాగంటి సోమయాజులు గారు. ఒక బలమైన కథాంశం తనంతట తానుగా శిల్పాన్ని ఎంచుకుంటుంది అని. ఈ కథ చదువుతున్నప్పుడు ఆ మాట నాకు పదే పదే గుర్తొచ్చింది. అంటే కథనము, శైలి, శిల్పము, వస్తువు అన్నీ కూడా సమపాళ్లలో కుదిరిన కథ 'మొనగాడు'. శివారెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక కథ చదివాక వెంటనే మరొక కథలోకి వెళ్ళిపోకుండా, పుస్తకం మూసి ఆగి మనం పాఠకుడు ఆలోచనలో పడినట్లయితే, ఆగి కళ్ళు మూసుకొని ఆలోచనలో పడినట్టయితే ఆ కథ గొప్ప కథ అని. ఈ పోడుగాలి కథలు ఒక కథ తర్వాత మరొక కథలోకి వెళ్ళనివ్వవు మనల్ని. ప్రతి కథ కూడా జీవితపు విభిన్న కోణాలని అర్థం చేయించి, చైతన్యపరిచి, ఆలోచనలో పడేలా చేస్తాయి. ముందుకు సాగనివ్వవు గబుక్కున. అంటే ఈ కథల్లోని అంటే మనం ఫీలయ్యేటువంటి ఒక భావం, ఒక తాత్వికత అజరామరంగా కథని మన గుండెల మీద, మన హృదయ పలకం మీద నిలిపి ఉంచే కథలు. అంటే అన్ని కథలు గూడా చాలా చెప్పాను గదా! భలే క్లుప్తతతో, లోతుతో చాలా ఇష్టంగా పాఠకుడు చదివేలా, పాఠకుడిని చేయి పట్టి చైతన్యపు దారుల వెంట నడిపించే కథలివి. ఈయన అన్ని రకాల అసమానతలను గురించి, అన్ని రకాల అణచివేతలను గురించి గూడా ఈ పోడుగాలి కథల్లో మాట్లాడతారాయన. మామూలుగా విడిగా కూడా అంటే ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి అట్టడుగు అణగారిన వర్గాల యొక్క ఆరాట పోరాటాలు, వెతలు, ఆరాట పోరాటాలు, అలాగే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మొత్తం దేశం మీద చూపినటువంటి దుష్పరిణామాల ప్రభావం గ్రామాల మీద ఎలా పడింది అన్న విషయాలు, మానవ సంబంధాల విచ్చిత్తి, స్త్రీ పురుష సంబంధాలలోని ఆధిపత్య విలువలు, అంటే ఆ ద్వంద్వ విలువల్ని చాలా చోట్ల ఆయన ప్రస్తావిస్తాడు. అలాగే సజ్జల పేరుతో పేద రైతుల దగ్గర నుంచి భూమిని గుంజుకుని ప్రభుత్వాలు విదేశీ సంస్థలకు ఎట్లా ఎక్కువ ధరలకి ఎట్లా కట్టబెడతాయి అన్న విషయాన్ని అంటే ఆ ప్రభుత్వాల రియల్టర్ పనితీరుని కూడా ప్రశ్నిస్తాయి ఈ కథలు. బాలగంగాధర్ తిలక్ రాసిన 'అమృతం కురిసిన రాత్రి' మీద జీవీఎస్ గారు వ్యాఖ్యానిస్తూ ఒక మాట అంటారు. ఏం చెప్పాలి అన్న వస్తు స్పృహని జీవితమంతా పరిచి, ఎలా చెప్పాలి అన్న స్పృహని కావ్య జీవితమంతా పరిచిన ఖండకావ్యం అమృతం తాగిన ప్రక్రియ అది అని. చాలా వివేచనాత్మకమైనటువంటి ఒక వ్యాఖ్య చేస్తారాయన. నాకు సుబ్బారావు గారి కథలు చదువుతూ ఉన్నప్పుడు ఆయన కవి, కథకుడు కూడా అంటే తాను జీవించినటువంటి జీవితంలో నుంచి ఆ వస్తు స్పృహని, అంటే ఏం చెప్పాలి అన్న వస్తు స్పృహని, ఎలా చెప్పాలి అన్న శిల్ప స్పృహతో జోడించి అద్భుతమైన కథల్ని ఆయన మనకి అందించారు అని నాకనిపిస్తుంది. అట్లాగే అంటే సాధారణమైనటువంటి శిల్పంలో నుండి సాధారణమైన శిల్పంలో సరళమైన వాక్య నిర్మాణంతో, క్లుప్తతతో లోతైన జీవన పార్శ్వాలను బలంగా తడమడం సుబ్బారావు గారి కథానికా శిల్ప చాతుర్యం అని నాకనిపించింది. ఉన్నతమైన మానవ విలువలని బోధించి, వాళ్ళని పాఠకుడిని సంస్కారవంతమైన దిశగా చేయి పట్టి నడిపిస్తూ వెళ్తాయి సుబ్బారావు గారి కథలు. సుబ్బారావు గారిని
హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇటువంటి మంచి పుస్తకాన్ని ఎన్నుకుని ఈ వారపు సమీక్ష కోసం ఇటువంటి మంచి కథా సంపుటిని ఎన్నుకున్నందుకు ఉన్నత విద్యా మండలి వారిని, అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అయిందా అండి మీరు? వన్ సెకండ్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఈతకోట సుబ్బారావు గారు రాసిన పోరుగాలి కథని చాలా బాగా అందరికీ వివరించారు. అలాగే సరగసి అనే కాన్సెప్ట్ ఐ థింక్ ఈ రోజులో చాలా మంది అమ్మాయిలకి ఎంతో క్లియర్గా అర్థమయ్యేలా డిస్క్రైబ్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు మీరు మా టాక్ బుక్ థ్యాంక్ యూ. అంటే మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయ్యాను, వేరే ఫోన్ కాల్స్ వచ్చాయి, అది మీరు క్లబ్ చేసుకోండి కొంచెం. ఓకే మ్యామ్. అలాగే నెక్స్ట్ టాక్ ద బుక్ కార్యక్రమంతో నెక్స్ట్ వీక్ మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.